బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి ఏలూరు పార్లమెంట్‌కి ప్రకటించారు. ఆయన పనితీరు ఎలా ఉంటది? ఏంటనేది ఇక్కడ కొంత కార్యకర్త ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థికి కారుమూరి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. ఆయన ఏ విధంగా ఇక్కడ గెట్టింగ్ చేసుకొని వస్తారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 16 పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి అనమాట. 16 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇప్పటివరకు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వాళ్ళ అబ్బాయి మాగంటి బాబు, లేకపోతే కావూరు సాంబశివరావు వాళ్ళు, లేకపోతే ఘట్టమనేని కృష్ణ, ఇలాంటి ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఏ పార్టీ ఇచ్చినా ఒక సామాజిక వర్గానికి అగ్రకులంలోకి ఇచ్చేదనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయన చెప్పినప్పుడు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పిన విధంగా ఈరోజు ఏలూరు పార్లమెంట్ సీట్ అనేది మన కారుమూరి సునీల్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అలాగే ఈ బీసీలకి ఆయన ఏదైతే చెప్తా ఉన్నారో అది ఓన్లీ మాటల్లో ఉంచకుండా చేతల్లో చూపిస్తున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి సునీల్ కుమార్ గారికి పార్లమెంటు కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మా ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే ఎస్సీలని, బీసీలను, మైనార్టీలను కూడా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి దానికి పరిణామంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి మీరు అంటారా? ఏమంటే బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని మోసం చేసిందని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తున్నారు. అసలు ఆయన ప్రభుత్వంలో పుట్టినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి హోదాగా ఉండి అప్పటికే 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. అలాగే వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి అని మంత్రి ఉండేవాడు అప్పుడు తెలుగుదేశంలో. వీళ్ళు ఎస్సీలకు శుభ్రం ఉండదో ఇంకోటి ఉండదని వ్యాఖ్యలు చేసింది ఎవరు? అలాగే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చింతమనేని ప్రభాకర్ ఉండో ఎస్సీలు మీకెందుకు రాజకీయం రా, మీకెందుకు మాకురా రాజకీయం అని చెప్పి అన్నాడు. ఎవరు అగౌరవపడుతున్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు సంబంధించిన ఒక మహిళలను తీసుకొచ్చి హోంమంత్రి చేసిండు. హోంమంత్రి చేస్తే ఆవిడ మీద నీచమైన కామెంట్లు చేస్తారు. ఇప్పుడు అలాగే నేను దూలిపాల నరేంద్ర చౌదరి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పీడబ్ల్యూ గ్రౌండ్స్లో పెడితే ఆయన ఏంటి దాన్ని గవర్నమెంట్ ర్యాంక్లో కూల్చేస్తారండి. ఎట్ట కూలుతారు? వీళ్ళు ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి 2019లో 23 సీట్లు కూల్చారు. ఇప్పుడు ఆ 23 కూడా లేకుండా కూల్చేస్తారనమాట. వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేసుకుంటా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి ఎస్సీల్లో పేద వర్గాలు, బీసీల్లో పేద వర్గాలు, మైనార్టీల్లో పేద వర్గాలు ఉన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్థితిగతులకు వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళు లేకపోతే సంఘ సంస్కర్తలు వాళ్ళందరూ ఎరాడికేషన్ ఆఫ్ పూర్ ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ ద్వారా జరిగిద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి దాన్ని ఇచ్చేస్తుంటే దాన్ని డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డ్స్లో అవన్నీ పెడుతుంటే కోర్టులు పోయి అడ్డుకుంది ఎవరు? ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని వాళ్ళ ఎదుగుదలని వాళ్ళ పిల్లల్ని ఎదుర్కోదలనే అడ్డుకోవాలి చూసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండో ఎస్సీలకు హోంమంత్రి ఇచ్చిండు, మండలి చైర్మన్ ఎస్సీకి ఇచ్చిండు, అలాగే రాజ్యసభలు 4 ఇచ్చిండు, రాజ్యసభలో 8 రాజ్యసభలు ఇస్తే 4 బీసీలకు ఇచ్చిండు, మోపిదేవి వెంకటరమణ గారు మత్స్యకార సామాజిక వర్గానికి ఇచ్చిండు. ఓకే, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చిండు. అలాగే అటు వెళ్ళి చూస్తే నెల్లూరు నుంచి బేదా మస్తానరావు గారికి ఇచ్చిండు, బీసీ ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చిండు. ఎవరు బీసీలకి న్యాయం చేస్తున్నట్టు? బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇంకెవరికైనా న్యాయం చేస్తుంది ఎవరు? అట్లాగే ఒక సామాన్య కార్యకర్త జెండా పట్టుకొని తిరిగిన ఎస్సీ సామాజిక వర్గం చెందిన నందిగం సురేష్ని పార్లమెంట్లో 542 మంది ఎంపీలు ఉంటారు. 500 మందిని ప్రధానమంత్రి కూర్చుంటారు. వాళ్ళతో పాటు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలని, బీసీని, మైనార్టీలని హక్కు చేసుకునే తత్వం అతనికి ఉంది. దాని ప్రకారమే ఈరోజు సీట్లు ఇస్తా ఉండవు. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఏలూరు పార్లమెంట్ కోఆర్డినేటర్గా కారుమూరి సునీల్ కుమార్ గారిని ఇవ్వటం. ఓకే, ఇప్పుడు నాడు నేడు అని కూడా కొన్ని స్కూల్స్ పెట్టాడు కదండి. దాన్ని పునరుద్ధరించి దాన్ని శుభ్రం చేసి మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా దాన్ని మనం చేశారు. కానీ ఏంటంటే అన్నీ చేయలేదు. నియోజకవర్గంలో ఒక 10 స్కూల్ ఉంటే కేవలం 2-3 స్కూళ్ళు చూపించి మేము అన్నీ చేసామని చెప్పి డప్పు కొట్టుకుంటున్నారని చెప్పి అని ప్రతిపక్షం విమర్శిస్తుంది. దానికి మీరేం చెప్తారు? ఏమంటే చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అతను విద్య ప్రభుత్వ పరం కాదని స్టేట్మెంట్ ఇచ్చినాడు. విద్య, వైద్యం లేకపోతే కూడు గూడు నీడ అనేది ప్రభుత్వం సంబంధించి ప్రజలకు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. చంద్రబాబు నాయుడు ఏమండో మీ విద్య అంతా కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు, మీరు చదువుకోవాలంటో. రాష్ట్రం మొత్తం మీద 45,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి. ఒకే రోజు అయిద్దా? 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఫేజులుగా చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఒక 6,000 చేశారు, సెకండ్ ఫేజ్లో ఒక 5,000 చేశారు, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో 10,000 చేస్తున్నారు. ఒకే రోజు అయిద్దా? మీరు బుట్టంలోనే డైరెక్ట్గా లేచిన నడిచేసి పరిగెత్తారా? ఒక పిల్లోడు పుట్టినోడు ఉంటాడండి, ఆడు 6 నెలలు ఉయ్యాలో ఉంటావు, తర్వాత అటు ఇటు దొరుకుతారు, ఆ తర్వాత పాగుతారు, ఆ తర్వాత నడుతురు. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా పేద ప్రజలకు ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా, వాళ్ళ దైనందిన జీవితానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి సంబంధించిన అకౌంట్లో డబ్బులు వేసుకుంటా, వాళ్ళ స్థితిగతులు మెరుగుపరుచుకుంటా, అట్లాగే ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఈ వ్యవస్థలందరినీ, భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలందరినీ ఇచ్చేసుకుంటా ఒక బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణ పేదలు కానీ వీళ్ళందరూ కూడా వేలకు వేలు ఫీజులు కట్టుకోలేరు. వీళ్ళు చంద్రబాబు గారు బినామీ గారు నారాయణ చైతన్య అని చెప్పి
ఈ చిన్న చిన్న టౌన్లో కూడా వచ్చేసి వేలు లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ విద్య అనేది గవర్నమెంట్కి సంబంధించిందనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని వీళ్ళకి ఏం చేయాలి, ఈ పేదరికం పోవాలంటే ఇంట్లో ఎవడైనా సరే ఒకడన్నా చదువుకుంటే ఎంతో కొంత మనం ప్రోత్సహిస్తే అది వాళ్ళ స్థితిగతులు బాగుపడితే వాళ్ళ పేదరికం పోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకొని ఆ రోజు ఇప్పుడు ఫేజుల వారీగా 3 ఫేజుల వారీగా నాడు నేడులో తీసుకొచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. మీరు మీ మండల హెడ్ క్వార్టర్లో 40,000 పెడతారు శ్రీ చైతన్య స్కూల్, ఆడ 5 ఫ్లోర్ల బిల్డింగ్లో పెడతారు, 40-50 మంది పిల్లలు ఒకే స్కూల్లో వేస్తారు. డిఎస్సి క్వాలిఫై కానోడు ఆ అన్క్వాలిఫైడ్ వాళ్ళు అందరూ కూడా అందులో పాఠాలు చదువుతూ ఉంటే వాడికి 20,000 జీతం ఇస్తారు. ఈరోజు క్వాలిఫై అయిన వాళ్ళు లక్షల రూపాయల జీతాలు టీచర్లకు చెల్లిస్తా, స్కూల్ని బాగు చేస్తా, డిజిటల్ రూమ్లు పెట్టిస్తా, ట్యాబ్లు ఇస్తా, ఇన్ని విధాలుగా చేస్తూ ఉంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుంది, ఈ బీసీలో మైనార్టీలో అగ్రవర్ణ పేదల్లో ఎస్సీలో అని చెప్పి ఏం జరగట్లేదని వాళ్ళకి సంబంధించిన 4 పేపర్లో వేసుకోవడం తప్ప అది ఫేజుల వారీగా చేస్తున్నారు సార్. ఒకటండి 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, 3 సంవత్సరాలు వీళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేసిండు. ఏమైనా ఒక బడి అన్న బాగు చేసిండా? సొంత వాళ్ళ కుప్పంలోనే బడిలో బాగు చేయాలా, వాళ్ళ కుప్పం పంచాయతీని మున్సిపాలిటీ చేయనిలా. ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడానికి అర్హులు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫేజుల వారీగా అన్నీ కూడా ఒక విధాన ప్రకారంగా చేసుకుంటా వ్యవహారంగా తీసుకొని వస్తూ ఉన్నారనమాట. అమ్మఒడి కూడా మన ప్రభుత్వం వేస్తూ ఉన్నదండి. అమ్మఒడి అంటే ఫస్ట్ సంవత్సరం 15,000 వేసింది, తర్వాత 14 వేసిన తర్వాత 13 అని కొన్ని విమర్శలు అయితే కూడా చేస్తుంది, తగ్గించుకుంటూ వస్తుంది. అలాగే పెన్షన్ కూడా మనకి ఎక్కిన వెంటనే నేను 3,000 ఇస్తాను అది చెప్పి వెంటనే చెప్పాడు. వాళ్ళకి విడతలు పెంచుకుంటూ వెళ్ళాడు. ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ వేరే ఇంకోసారి కూడా మోసం చేస్తారని చెప్పాను. దానికి మీరు ఏమంటారు? ఏమంటే అసలు ఇక్కడ అమ్మఒడి ఇవ్వాలనే ఉద్దేశం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు తిరగనన్ని పూరి గుడిసెలను చూసిండు, పూరి ప్రాంతాలను చూసిండు. ఓకే, అటు ఇడుపులపై నుండి ఇచ్చాపురం దాకా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన అతను ఓదార్పు యాత్రలో కానీ ఇంకో చోట కానీ అతను గ్రహించింది ఏంటంటే అసలు ఎందుకని ఈ విద్య ఇప్పుడు మన రాష్ట్రం ఉందండి. మీకు చిన్న విషయం చెప్పానా, విడిపోయిన తెలంగాణ కన్నా మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో తక్కువలో ఉంది తెలుసా. ఇంత గొప్పలు చెప్పుకుంటా ఉంటాం. మన వాళ్ళు అమెరికాలో 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళారు, అక్కడికి వెళ్ళిండు, వీడు పెద్ద వ్యాపారాలు చేసిండు. వీళ్ళు ఎవరు తాతల తండ్రులు ఆస్తులు ఉన్నవాళ్ళు బలిసిన వాళ్ళు వెళ్ళి చదువుకున్నారు, పేదోడు ఎవడు వెళ్ళి చదువుకోవాలి. అసలు ఏంటి పేదరికం, వీళ్ళు ఎందుకని మన రాష్ట్రం ఇంత పురోగతిలో ఉన్న రాష్ట్రం, ఇంత సామాజికంగా అన్ని వ్యవహారాల్లో ఉన్న ప్రజలు కూడా ఎందుకని విద్యకు దూరంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతను పాదయాత్రలో కానీ అతను ఓదార్పు యాత్రలో కానీ అతను వివిధ సందర్భాల్లో ప్రజల తరపున ప్రశ్నించేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ దీనికి ఏంటి మార్గం అనుకుంటే, ఇప్పుడు మేము ఉన్నాం సార్, ఓ పేద కుటుంబం ఏమైంది, వాళ్ళకి పిల్లవాళ్ళకి ఆదివారం ఇప్పుడు సెలవు వస్తుంది, సెలవు వస్తే ఏమైంది పత్తి తీయడానికి పంపిస్తారు, వాళ్ళకి చిన్నపిల్లవాళ్ళకి అనుకోండి అరకూలు ఇస్తారు, మొక్కజొన్నలో కలుపు తీయడానికో గులకలు వేయడానికో పంపిస్తారు, లేకపోతే ఇంకొక ఏదిగో పంపిస్తారు. పంపిస్తే వాళ్ళకి 40 రూపాయలు 50 రూపాయలు కూల్ డబ్బులు వస్తాయి. ఆ కూల్ డబ్బులు 4-5 రోజులు వెళ్ళేసరికి తల్లిదండ్రులు ఏమనుకుంటే 200 రూపాయలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళని 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో వాళ్ళని మా బడి మానిపించేసి తీసుకొని వెళ్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించారంటే, ఈ పేదరికం కోసం వీళ్ళ దైనందిన జీవితం కోసం పిల్లవాళ్ళని తల్లిదండ్రులు చదివియాలని ఉన్నా కానీ చదివించలేకపోతున్నారని చెప్పి వీళ్ళకి ఒక పథకం తేవాలని చెప్పి అతని మేనిఫెస్టోలో అమ్మఒడిగా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 15,000 రూపాయలు మొదటి సంవత్సరం వేసిండు. వేసాక 2వ సంవత్సరం 14,000 ఎందుకు వేస్తున్నారంటే నాడు నేడులో ఫేజుల వారీగా బళ్ళు బాగు చేశారు సార్. టాయిలెట్స్ కానీ, స్కూల్స్ కానీ, డిజిటల్ బోర్డు రూమ్లు కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, లేకపోతే అక్కడ బెంచెస్ కానీ, లేకపోతే ఇతర మెయింటెనెన్స్లు కానీ దానికి ఒక్కొక్క స్టూడెంట్ నుంచి 1000 రూపాయలు కట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో మన ఇల్లు ఉంటుంది సార్, ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చిన్న చిన్న షింకులు పోతాయి, వాటర్ ట్యాంక్ పైపులు పోతాయి, టాయిలెట్లో కంబోర్డ్స్ పోతాయి, లేకపోతే డోర్స్ పోతాయి. ఇవన్నీ పోయినప్పుడు బాగు చేయించడానికి ప్రతి సంవత్సరం ఈ గవర్నమెంట్కి ఎదురవ్వకూడదని చెప్పి తల్లిదండ్రుల ఖాతాలో 15,000 వేసి దాంట్లో ఒక 1000 మినహాయించి అది ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఖాతాలో పెట్టి అక్కడ లోకల్ తల్లిదండ్రుల్ని ఆ కమిటీకి చైర్మన్గా పెట్టి ఈ ఒక 5 సంవత్సరాల తర్వాత కనుక ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పోతే దీన్ని మళ్ళీ గవర్నమెంట్ కూడా బర్డెన్ కాకూడదు, వీళ్ళకి 14,000 రూపాయలు డబ్బులు వేసి అందులో 15,000లో 14,000 తల్లిదండ్రులకి ఇచ్చి వాళ్ళ పిల్లలకి వాటిలన్నిటికీ ఇచ్చుకుంటా ఆ 1000 రూపాయలు కట్ చేసి రేపు పొద్దున ఏదైనా టాయిలెట్ పాడైపోయినా ఏది పాడైపోయినా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. దానికి ఎంతో కొంత మెయింటెనెన్స్ డబ్బులు కావాలి. ప్రతిసారి దీన్ని ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే దీన్ని ఒక ట్రేడ్ మార్క్గా కొనసాగాలని చెప్పి ఆ 1000 రూపాయలు పెట్టి ఇప్పుడు పెయింట్ పోద్ది, లేకపోతే అక్కడ గోడ ఊడిపోద్ది, లేకపోతే అక్కడ పైప్ ఊడిపోద్ది, ఆ టాయిలెట్ పోద్ది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ వాళ్ళు సొంత డబ్బులు పెట్టి బాగు చేస్తారా? అదే ఒక ఫండ్ ఉందనుకోండి, తల్లిదండ్రులే ఒక కమిటీకి ఉంటారు, ఆ కమిటీకి చైర్మన్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని ఈ సంవత్సరం అయిపోయింది అనుకోండి సార్, ఈ సంవత్సరం జూన్ టు మార్చి అయిపోతాయి, మార్చిలో ఏప్రిల్లో ఎండాకాల సెలవులు ఇచ్చాక ఈ చిన్న చిన్న మేజర్ రిపేర్స్, ఇప్పుడు ఒక వస్తువు ఉండదండి, మీరు ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ ఏదో చిన్న టైంలో కొద్దిగా చూపించుకున్నారంటే 100 రూపాయలు అయింది, దీన్ని ఎప్పుడో లాంగ్ లాస్టింగ్ అయితే దీన్ని పక్కన పడేస్తారు. అలాగే టాయిలెట్స్ అని ఏదైనా సరే మూతపడకూడదు, ఎప్పుడు రెగ్యులర్గా వర్కింగ్ కండిషన్లో ఉండాలని చెప్పి ఆ అమౌంట్ ఆ 1000 రూపాయలు ఏదో తల్లిదండ్రులని ఏం ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఆ 1000 రూపాయలు డెడక్ట్ చేసి 14,000 తల్లిదండ్రులకి ఇస్తారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు సేమ్ ఒక 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా దాన్ని బాగు చేయించుకుంటా పెద్ద గవర్నమెంట్ బడ్జెట్ రాకుండా ఆ 1000 రూపాయలు కట్ చేసి ఉంచుతున్నారు అనమాట. అది కూడా ఏం జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నాయకులు తీసుకోవట్లా, స్కూల్ ప్రిన్సిపాల్ అకౌంట్లో పెట్టి
తల్లిదండ్రులు ఎవరైతే చదివే పిల్లల తల్లిదండ్రులనే ఒక గ్రూప్ ఆఫ్ కమిటీగా ఏర్పాటు చేసి ఆ ప్రిన్సిపాల్ ద్వారా కూర్చొని ప్రతి సంవత్సరం అమ్మ ఈ సంవత్సరం ఏమన్నా మిస్లీనియన్స్ ఉన్నాయా, లేకపోతే బోర్డులు ఏమైనా పోయినాయా, లేకపోతే ల్యాబ్లో ఏమన్నా డిజిటల్ బోర్డులు ఏమైనా ప్రాబ్లం వచ్చినాయా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా, టాయిలెట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టైల్స్ ఏమన్నా చిన్న చిన్నవి పోయినాయా. ఇప్పుడు మన ఇల్లు బాగు చేసుకుంటాం సార్, 2-3 ఏళ్ళకే మనం బాగు చేయించుకోండి, అది పోయింది, పైప్ పోయింది, తాళం పోయింది, కప్ప పోయింది, డోర్ గొళ్ళెం పోయింది అనుకుంటాం. అట్లా వదిలేసాం అనుకోండి సార్, రేపు పొద్దున్న తలుపే పోద్ది. అంత పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎంత బాగు చేయించుకోవాలి. ఆ 1000 రూపాయలు ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో 14,000 తల్లిదండ్రులు కేసి 1000 రూపాయలు కట్ చేసి ప్రిన్సిపాల్ అకౌంట్లో పెట్టి దాన్ని ఇచ్చారు. ఈ తెలుగుదేశం వాళ్ళకి పేదవాళ్ళకి 1 రూపాయి ఇవ్వాలని ఉండదండి. అసలు తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడటాను అరువు లేరు. వీళ్ళకి అసలుకి అమ్మఒడి అనే స్కీమే వీళ్ళ థాట్లో లేదు. జగన్మోహన్ రెడ్డి ఎరాడికేషన్ ఆఫ్ పూర్ ప్రకారంగా ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పిండు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న ట్యాబ్లు ఇచ్చిండు. ట్యాబ్లు ఇచ్చిండు. ఆ ట్యాబ్లు కూడా పిల్లలు పబ్జీ గేమ్ కి ఆ గేమ్ వీడియో గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగించుకున్నారు, కానీ దీన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోవట్లేదు అని చెప్పి కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దానికి మీరు ఏమంటారు? ఏమంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటాడు, అడుగు ల్యాప్టాప్ పెద్ద కంపెనీ, దాంట్లో సినిమాలు చూడ రిలాక్సేషన్ కోసం వాడు పద్దా, దాంట్లో పని ఏం చేయడుగా ఇంకోటి దోత్తరు. వీళ్ళకి ఏం లేదు సార్, ఎస్సీ ఓడో బీసీ ఓడో లేకపోతే నా బోర్డు పేదోడో ఓసీల్లో నేను కొనుక్కోలేను, 15-20 వేలు పెట్టి మా నాన్న కొనిపెట్టాలన్నా కొనిపెట్టే పరిస్థితి ఉండదు. ఆడికి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇస్తాను కదా ఇచ్చేసరికి ఆడు వైజ్ఞానిక పెరిగింది సార్. ట్యాబ్లో పద్దాగు చదువే ఉండదు, ఆడుకుంటాడు, చదువుకుంటాడు కదా. పేదోడికి ఇస్తే ఇటు కడుపు మంట సార్, అది మెయిన్. ఈ తెలుగుదేశం పార్టీ వాడికైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, దేశానికి మొత్తానికి స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగ నిర్మాణ సృష్టికర్త అంబేద్కర్ గారు బొమ్మ పెడితే ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఈడు బొమ్మ ఏంటి ఎడబెట్టారని చెప్పి రోజు ఆ తెలుగుదేశంలో ఉండే బెదవాడ వాళ్ళు, ఆ తెలుగుదేశం సామాజిక వర్గం వాళ్ళందరూ రోజు కుళ్ళుకొని సత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదరికం ఎక్కడ ఉంటే అటు తోడుకు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. వీళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేసుకోవటం, ట్యాబుల్లో ఐజొస్తున్నారు, ట్యాబులు వీళ్ళకి ఇచ్చే మనసు ఉండదండి. అమ్మ పెట్టనేదో అడుగు తినేది అంటారు.